ఖమ్మం జిల్లాల సభ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొట్టాలన్నట్టు మాట్లాడిండు కదా. హాగో దాని మీద బీఆర్ఎస్ పార్టీ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి చెమటలు పట్టేటట్టు సలిజరం వచ్చేటట్టు మాట్లాడిందని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొడితే చూసుకుంటుండేదానికి మేము ముత్తోలం కాదు అన్నట్టు చింత బరగలతో చిట్ట కొట్టినంత పని చేసిండని అంటారు. ఇంతకు హరీష్ రావు ఏం మాట్లాడిండో మీరైనా. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. దెబ్బ కొడితే నశాలానికి అంటాలే అన్నట్టు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే వార్నింగ్ ఇచ్చిండు. హౌలే మాటలు బంద్ చేయకుంటే ఆగమైపోతాం అన్నట్టు చెప్పిండు. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ముచ్చట్ల మీద ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ రావు సారు తెలంగాణ సర్కార్ చేస్తున్న పనులు ఎట్లున్నాయో కూడా చెప్పిండు. సింగరేణి టెండర్ల కుంభకోణం, ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు మనం చూస్తూ ఉన్నాం. అయితే మరికొన్ని దిమ్మ తిరిగే నిజాలు, మరికొన్ని కుంభకోణాలను ఈరోజు మీ ద్వారా ప్రజల ముందు, రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. అయితే నిన్న మనం చూసాం, బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ చూసాం. వారు మాట్లాడుతూ ఈ కొత్త పద్ధతి కాంట్రాక్ట్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానం 9E బ్లాక్లో పెట్టారు. అందువల్ల ఈ 9E బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ నిన్న మనందరం కూడా చూసాం. అయితే ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు, మన రాష్ట్రంలో లేదు, భారతదేశంలో లేదు. మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు. ఇంతకు ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ విధానం అంటే ఏంటిది, దాన్ని ఎందుకు ఇస్తారు, దాంతో వచ్చే నష్టం ఏంటిది, ఆ పద్ధతితోని ప్రజల సొమ్ము గోల్మాల అవుతుందా అనేది కూడా వివరించే చెప్తుండు సార్. ఇనుండ్రి, ఎనీ కోల్ బ్లాక్ టెండర్ -10 నుంచి -22% పోతుంది. -10 నుంచి -22% పోతుంది కాంట్రాక్టర్లు. సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో -7, -8, -10, -20 పోతుండే. ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ, కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ -10 to -22 ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా +7 నుంచి +10% పోతా ఉన్నాయి. అయితే నిన్న బట్టి గారు కేవలం 9E బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది గనక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు. మరి వీటి సంగతి ఏంది? ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది, దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైటుకు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది, ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ను పెట్టినారు. ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి
+7 +10% టెండర్లు వేస్తున్నారు. హాగో అట్లా టెండర్ వేసేది ఎవరో తెలిసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నాడు, కాసులు వసూలు చేసుడు మొదలు పెట్టిండ్రట. ఇంతకు ముందు ఎవరు టెండర్ వేస్తారో ఎంత తక్కువకి వేస్తారో తెలియకపోయేది. కానీ ఇప్పుడు దగ్గర వాళ్ళకు టెండర్ వచ్చేటట్టు చేసుడు, లేకుంటే టెండర్ దక్కిన వాళ్ళ దగ్గర పైసలు గుంజుడు దందా మొదలు పెట్టిండ్రట. ఆ దందాల ఆధారాలు ఉన్నాయట. అందుకే సెంటర్ సర్కార్ను సిబిఐ ఎంక్వైరీ చేయండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడిగిండు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అన్ని ఆధారాలు ఇస్తానని చెప్పినా సెంటర్ సర్కార్ ఎంక్వైరీ చేస్తుందో, హరీష్ రావు సార్ చెప్పినట్టు వాళ్ళ నడుమ ఏదైనా బంధం ఉండి ఉత్తగానే వదిలిపెడతారో చూడాలి. మరి గుట్టుగా సాగే ఈ టెండర్ల దందా ఎట్లా బయటకు వచ్చింది అనేది కూడా హరీష్ రావు సారే చెప్తున్నాడు. మీ దండుపాల్యం ముఠ కాకపోతే ఏంది? మీరే బయటపడుతున్నారు కదా, తన్నుక సస్తున్నారు కదా. ఇప్పుడు ఈ 9E బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దండుకుంటేనే కదా ఇదంత విషయం బయటకు వచ్చింది. ఇలా బొగ్గు టెండర్లలో, సింగరేణి టెండర్లలో రేవంత్ రెడ్డి గారు వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి గారు. నాకు దక్కాలంటే నాకు దక్కాలి, నా మనుషులకు దక్కాలంటే నా మనుషులకు దక్కాలని ముగ్గురు మధ్య వాటాల పంచాయతీ కాకపోతే ఏంది ఇది? హాగో అట్లా పిల్లుల కొట్లాటలో ఎలక తప్పించుకున్నట్టు మంత్రుల నడుమున్న పంచాది సింగరేణిలో జరుగుతున్న భాగోతాన్ని బయట పెట్టిందట. అట్లనే ఇంకో పంచాది ఉన్నదట మంత్రుల నడుమ. మొన్న చూసినాం, కోమటిరెడ్డి గారిని కూడా చూసినాం. అరే నేను అసెంబ్లీలోనే చెప్పినా, ఇక ఒక్క సినిమాకు కూడా అనుమతి ఇచ్చేదే లేదు, ప్రివ్యూ షో లేదు, రేట్లు పెంచేది లేదు, నేను సంతకం పెట్టకుండానే జీవోలు వస్తున్నాయని ఆయనే బహిరంగంగా చెప్పిండు. వీడియోలు మనందరం చూసినాం. అంటే సినిమాలకు ప్రివ్యూ షోలు, రేట్లు పెంచుకునే దాంట్లో వాటాల పంచాయతీ ముఖ్యమంత్రి వర్సెస్ కోమటిరెడ్డి గారు. ఇది నేను చెప్పలే, కోమటిరెడ్డి గారే చెప్పిండ్రు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారండి. టెండర్ల పంచాయతీ, వాటాల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ, బెదిరించి సంపాదించుకున్న డబ్బులు పంచుకోవడంలో పంచాయతీ. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్? ఈసోంటి పంచుకునే పంచాదులు షాన్నే ఉన్నాయని అంటున్నాడు. దాని మీద పోలీసుల తీరు మీద కూడా గట్టిగానే గరం. అరే మొన్న చూసినాం కదా, ఆయన పేరేంది, మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసిండు. 8 కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం. 8 కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు, బండ్లు గుంజుకునుడు. కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చిండు కదా. ఏది యాక్షన్, ఏది సిట్, ఏది? మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను వేధించడానికి సిట్ల మీద సిట్లు, కమిషన్ల మీద కమిషన్లు. మరి వీటి మీద సిట్లేవి, కమిషన్లేవి? నేను అడుగుతున్నా, కాకీ బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శోధర్ రెడ్డి గారు, మీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయింది? కాంట్రాక్టర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి ఎందుకు అరెస్ట్లు అయితలేవు? ఏమైంది కాకీ బుక్కు? సజ్జనార్ బాగా మాట్లాడినావు కదా, మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా, నేను మీతో మాట్లాడతానా, మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా. ఏమైంది నీ రూల్ బుక్కు? సజ్జనార్ నీకు ఇవేం కనబడతలేవా? ఇగో గింత మంచిగా నడుస్తున్నది కాంగ్రెస్ పరిపాలన అన్నట్టు చెప్పిండు. వాటాలు పంచుకునుడు, కుదురుకుంటే దంచుకునుడు, బయట పడితే చదువుకునుడు నడుస్తున్నది రేవంత్ రెడ్డి పాలనలా అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు సార్ మాట్లాడిండు. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీలు, మంత్రులు తర్వాత ఏం మాట్లాడతారో. ఇక సీఎం రేవంత్ రెడ్డి విద్య అనే పేరు కలిగిన చదువును ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో, ఎంత విపరీతంగా మనసు పడ్డాడో, విద్య కోసం ఎంత దండలాడుతున్నాడో చూస్తే కండ్లు బయర్లు గమ్ముడు ఖాయమనిపిస్తున్నదట కొంతమందికి. ఇక చూడండి, సీఎం సార్కు విద్య మీద ఉన్న ప్రేమ, లవ్వు, ఇష్కు, కాదలు అంతా ఇంత కాదట.
చూసిండ్రా ఎంతగానం ప్రేమ ఆప్యాయత అనురాగం ఉన్నదో సీఎం సార్ చదవంటే 4 గోడల నడుమ నీడల సల్లా కూర్చొని చదువుకోవాల్సిన పిల్లలను ఎండల నిలబెట్టేంత ప్రేమ ఉన్నది. మన ఊరు మన బడి బిల్లులు ఇయ్యలేదని సర్కార్ బడిని కట్టిన కాంట్రాక్టరు బడికి తాళం వేసి పిల్లలను బజార్లో నిలబెడతట్టు చేసిండు సీఎం సార్ ప్రేమ. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల సెంటర్లున్న సర్కార్ బడిని సురేష్ అనేటైన అప్పో సొప్పో చేసి 2 ఏళ్ల కింద బాధలు పడుకుంటా బడిని కట్టిండట. అప్పులకు మిత్తిలు పెరుగుతున్నాయి కానీ సర్కార్ బిల్లులు ఇస్తలేదట. అందుకే బడికి తాళం వేసి పంతులు పిల్లలు లోపలికి పోకుండా బయటనే నిలబడేటట్టు చేసిండు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూలులోనే గిట్లున్నదంటే మొత్తం తెలంగాణలో బడుల పరిస్థితి, విద్యను ప్రేమిస్తున్న సంగతి ఎంత గొప్పగా ఉన్నదో తెలుస్తున్నదని అంటున్నారు. బడులు కట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లియకుండా, హాస్టళ్లలో విద్యార్థులకు మంచి తిండి పెట్టకుండా, యూనివర్సిటీల భూములు తీసుకునే పనులు చేసుకుంటా విద్యను మస్తు గాఢంగా ప్రేమిస్తున్నాడు సీఎం సార్ అని అంటున్నారు. ఇట్లయితే తెలంగాణలో ఉన్న సర్కార్ బడుల ప్రపంచం మొత్తంలా పేరు తెచ్చుకొని మారి మోగిపోతాయి. ఇంతకన్నా గొప్ప ప్రేమికుడు ఇంకెవ్వరుంటారు చెప్పుండ్రని ఎద్దవ చేసుకుంటూ మాట్లాడుతున్నారట బడి బయట ఎండలు నిలబడ్డ పిల్లల తల్లిదండ్రులు. ఏందో ఏమో పోన్రీ గోస.